హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వీడియోస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే 31 సైజు బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాం. 60 సెంటీమీటర్లు మనము బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూద్దాం. కట్ చేయాలి అనుకున్న క్లాత్ని ఇలా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. కింద ఓపెన్ ఉంది, మన సైడు ఫోల్డ్ ఉండాలి, ఆపోజిట్ ఓపెన్ ఉండాలి. 60 సెంటీమీటర్ అయితే ఉంటుంది ఇది క్లాత్. మనం ఇది పాలిస్టర్ మిక్స్డ్ కాటన్ అన్నమాట. దీన్ని మనం నీళ్ళలో వేయకున్నా నడుస్తుంది. చూడండి, 60 సెంటీమీటర్లు అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేద్దాము అని ట్రై చేసాము. 60 సెంటీమీటర్లో కానీ మనం బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా హాఫ్ ఇంచు కింద మార్క్ చేసుకొని డ్రా అయితే చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ పొడవు ఎట్లా ఉంది అనేది, ఎంత ఉంది అనేది కొలుచుకోవాలి. దాన్ని మార్క్ అయితే చేస్తున్నాను. తర్వాత పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. తర్వాత మొత్తం ఎంత ఉంది అనేది ఒకసారి చూసుకొని ఇటు సైడ్ అయితే మార్క్ చేసుకొని డ్రా అయితే చేసుకోవాలి. కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కన్నట్లు మార్క్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు వేస్ట్ లూజ్ అయితే చూసుకోవాలి. హుక్స్ వేసుకునే కాడ నుంచి ఇలా టేప్ పెట్టుకొని ఇలా అయితే కొలుచుకోవాలి. మనకి ఎంత వచ్చింది? 31.5 అయితే వచ్చింది. దీన్ని 4 భాగాలుగా టేప్తో కొలుచుకోవాలి. ఒకసారి ఒక ఫోల్డింగ్, ఇంకోసారి అక్కడ నుంచి ఇంకో ఫోల్డింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ 4వ భాగం అయితే వస్తుంది. 31.5లో 4వ భాగం 7.9 అన్నమాట. 7.9 అయితే వచ్చింది. దానికి 1 ఇంచ్ బ్యాక్ టక్స్ కోసము, మరియు దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసినామంటే బ్యాక్ టక్స్లు అయితే వస్తాయి. అటు సైడ్ ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ ఉండేలా డ్రా అయితే చేసుకొని బ్లౌజ్ పొడవు బట్టి దీన్ని పొడవు అయితే మార్క్ చేసుకోవాలి. బ్యాక్ టక్స్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత మనము ఇది ఈ వేస్ట్ లూజ్ బట్టి మనము చెస్ట్ లూజ్ కానీ మార్క్ చేసుకోవచ్చు ఈజీగా. అది ఎలా అనేది చూద్దాం. దీంట్లో పెద్ద సైజు, చిన్న సైజు అని ఉంటుంది. 30 లోపల ఉన్న వాళ్ళ సైజులన్నీ చిన్న సైజు అంటాము. 30 పైన ఉన్న సైజులన్నీ పెద్ద సైజు అంటాము. చిన్న సైజుకి అయితే మనకు వచ్చిన వేస్ట్ లూజుల్లో 1 ఇంచ్ అయితే కలుపుకోవాలి. అదే పెద్ద సైజు అయితే 1.5 ఇంచ్ అయితే కలుపుకోవాలి. ఇక్కడ నాకు పెద్ద సైజు కాబట్టి దీనికి మన వేస్ట్ లూజ్ ఎంత? 7.9 కదా, దానికి 1.2 కలుపుకొని చెస్ట్ లూజ్ అయితే పెట్టుకోవాలి. చెస్ట్ లూజు ఇక్కడ వస్తుంది అని మార్క్ అయితే చేసుకోవాలి. నార్మల్గా చంక డౌన్ చాలా మందికి 6 అయితే సరిపోతుంది. ఆ 6 ఇంచ్ దగ్గర ఇక్కడ వీడియో చూపించిన విధంగా డ్రా అయితే చేసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ అయితే చేద్దాం. ఎంత వచ్చింది? 9.1 అయితే వచ్చింది కదా, అది ఇక్కడ మార్క్ చేసుకొని కింద వేస్ట్ లూజ్కి డ్రా అయితే చేసుకోవాలి. తర్వాత ఫిట్టింగ్, తర్వాత కచ్చుక్ అన్నమాట. నెక్స్ట్ డ్రా అయితే చేసుకోవాలి. మనము హాఫ్ ఇంచు పైకి అయితే మార్క్ చేసుకొని ఇలా డ్రా అయితే చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ లూజు, చెస్ట్ లూజ్ వచ్చింది. నెక్ అయితే పెడుతున్నాను. నెక్ వచ్చేసి 2.2, 2.3 అలా అయితే పెట్టుకోవచ్చు. తర్వాత భుజాలు వచ్చేసి 3 ఇంచులు అయితే పెడుతున్నాను. మొత్తం ఎంత ఉందో అనేది చూసుకొని కింద వరకు డ్రా అయితే చేసుకోవాలి. తర్వాత 6 ఇంచెస్ ఆముల్ రౌండ్ అన్నమాట.
6 ఇంచెస్ ఆముల్ రౌండ్ డ్రా చేసినాక చంక లోతు అయితే డ్రా చేస్తున్నాను. చంక లోతు వచ్చేసి పెద్ద సైజు కాబట్టి 1.5 పెట్టాలి. 1.5కి మార్క్ అయితే చేసుకొని కరువు స్కేల్తో కరువు అయితే తీసుకోవాలి. ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చంక లోతు తీయడానికి, రౌండ్స్ తీయడానికి, బూట్ నెక్ తీయడానికి బిగినర్స్ కానీ చాలా ఈజీగా లోతు అయితే తీసుకోవచ్చు. తర్వాత మనము నెక్ పొడవు అయితే డ్రా చేసుకోవాలి. బ్యాక్ నెక్ పొడవు తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా డ్రా అయితే చేసుకొని బాక్స్లా వస్తుంది. దీంట్లో మనము రౌండ్ కావాలంటే రౌండ్, లేకపోతే ఏ డిజైన్ కావాలంటే ఈ డిజైన్ డ్రా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఇలా మనము వీడియోలో చూపించిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. వీడియో లెంత్ అవుతుందని కొద్దిగా స్పీడ్లో అయితే పెట్టాను. లెంత్ ఎక్కువ అయితే ఎవరు చూడరు కదా. వీడియోని ఒక్కసారి కాకపోతే 2 సార్లు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇలా మనము కటింగ్ అయితే చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక ఖర్చులు అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఫిట్టింగు అనేది ఈజీగా అవుతుంది. తర్వాత చంక ఎంత ఉంది అనేది కొలుచుకొని రాసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్దే కొలుచుకోవాలి. ఇక్కడ వచ్చేసి 10.9 అయితే వచ్చింది. బ్యాక్ పార్ట్ తీసుకొని 2 ఇంచులు అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను లోపలికి. మనకి 2 ఇంచులు అనేది లెక్కలోకి రాదు, పొడవు తగ్గించుకోవాలి. అప్పుడు మనకి క్లాత్ అనేది వేస్ట్ కాదనమాట. తర్వాత ఎక్కడ వస్తుంది అనేది డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్రాస్ అయితే వేసుకున్నాను. వీడియో తీయడం పైన కరెక్ట్గా రాలేదు, కానీ క్లాత్ ఉంది పైన మిస్ అయిపోయింది అనమాట. వీడియో చూసుకోలేదు. బ్యాక్ పార్ట్ ఇలా 2 ఇంచులు లోపలికి ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డింగ్ నుంచి డ్రా అయితే చేసుకోవాలి. ఎలా ఉంది అలా చంక లోతు కానీ డ్రా చేసుకోవాలి. ఇక్కడ చంక లోతు వస్తుంది మనకి తెలియడానికి అనమాట. ఇలా వీలర్తో రబ్ చేసుకున్నామంటే అక్కడ కింద క్లాత్కి పడుతుంది. ఇప్పుడు ఇలా డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మార్కింగ్ అనేది తప్పదనమాట. ఇలా మనము డ్రా చేసుకున్నాక ఒక 1/2 ఇంచు కిందికి లోపలికి అయితే మార్క్ చేసుకొని లోతు అయితే ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఇక్కడ నేను నెక్ అక్కడ మార్క్ అయితే చేస్తున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ పొడవు అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇలా చూసుకొని మార్క్ అయితే చేసుకోవాలి ఎంత ఉందనేది. బాక్స్ లాగా వస్తుంది. ఈ బాక్స్లోనే మనము నెక్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను రౌండ్ అయితే డ్రా చేస్తున్నాను. తర్వాత చెస్ట్ అన్నమాట. ఒక 1/2 ఇంచ్ ఏ బ్లౌజ్కైనా ఒక 1/2 ఇంచ్ కిందకైతే రావాలి. ఇంకా పెద్ద చెస్ట్ ఉన్న వాళ్ళకైతే 3/4 ఇంచు 1 ఇంచ్ వరకు అయితే కిందకు వస్తుంది. 1/2 ఇంచ్ అనేది ఎవరికైనా కొద్దిగా సరిపోతుంది. పైన 1 ఇంచ్ వరకు పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనము 2.5 ఇంచులు, ఇక్కడ వచ్చేసి 2/3 ఇంచు చెస్ట్ బట్టి అయితే పెట్టుకోవాలి. ఈ సైజుకి 2.5 2/3 అయితే సరిపోతుంది. ఇక్కడ కానీ చిన్న సైజు పెద్ద సైజు అనేది వర్తిస్తుందన్నమాట. చిన్న సైజు అంటే 30 లోపల ఉన్న వాళ్ళకి 2.5 అయితే పెట్టుకోవాలి. ఫస్ట్లో పెట్టుకునే మార్కింగ్ అయితే ఎవరికైనా కామన్. తర్వాత పెట్టుకునే మార్క్ చిన్న సైజా పెద్ద సైజా అన్న దాన్ని బట్టి పెట్టుకోవాలి. ఇక్కడ క్లాత్ అయితే తక్కువ వచ్చింది. ఇక్కడ మనము జాయింట్ అయితే పడుతుందన్నమాట.
ఈ జాయింట్ అయితే చేసుకున్నాక మనం ఆ క్లాత్ అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర మంచిగా రావడానికి పర్ఫెక్ట్గా కూర్చోవడానికి ఒక 1/2 ఇంచు బయటికి అయితే మార్క్ చేస్తున్నాను. ఇలా క్రాస్ బెల్ట్ పైకి అయితే మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్ అయితే డ్రా చేశాను అన్నమాట. క్రాస్ జారకుండా, నెక్ జారకుండా. అది వీడియో మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి క్లాత్ పడుతుందని చూపిస్తున్నాను. ఇక్కడ మనము రఫ్గా డ్రా అయితే చేసుకున్నాము. ఇక్కడ పైకి అయితే పోతుంది. తర్వాత కటింగ్ అయితే చేయాలి. వీడియోలో చూపించిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. కొద్దిగా సైడ్ క్లాత్ అయితే పడుతుంది. మనము 60 సెంటీమీటర్లోనే కట్ చేస్తున్నాం కాబట్టి పీస్లు అయితే పడుతుంది అన్నమాట. ఇలా మనము సైడ్ పీస్ అయితే అతికించుకున్నామంటూ అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇలా 1/2 ఇంచు పైకి కానీ పోతుంది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావడం కోసం. ఇది ఫిట్టింగ్ వచ్చినాక 2 ఇంచులు మనకి ఖర్చు కోసం, తర్వాత 1 ఇంచ్ 1/2 మనం ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటాం కదా. ఉక్స్ పట్టి దగ్గర గ్యాప్ రాకుండా ఉండడానికైతే ఇది అన్నమాట మార్కింగ్. మీకు అర్థం అవ్వాలని క్లాత్ పెట్టి అయితే చూపించిన. ఇక్కడైతే ఆ క్లాత్ అతికించుకోవాలన్నమాట. హ్యాండ్స్కి మనకి జాయింట్ పడుతుంది కదా, అలా అన్నమాట. ఇక్కడ నెక్ జారకుండా మార్కింగ్ అయితే చేస్తున్నాను. తర్వాత టక్స్లు అయితే పెడుతున్నాను అన్నమాట. ఇలా పీస్ అయితే జాయింట్ అయితే చేసుకోవాలి. అప్పుడు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత మిగిలిన క్లాత్లో షార్ట్ హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్. ఇక్కడ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, చంకాల్లో అవుతుంది. ఇక్కడ హ్యాండ్స్కి అయితే యూజ్ అవుతుంది. అది ఎంత వచ్చింది అంత ఎడల్పులాగా అయితే చూసుకోవాలి. 9.9 అయితే వచ్చింది కదా. 1 ఇంచు తక్కువ చేసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట. 10.9 అయితే వచ్చింది కదా. దాంట్లో -1 చేసుకుంటే 9.9 అయితే వస్తుంది. అది ఎడల్పు కింద పెట్టుకొని అంత ఎడల్పు వచ్చేలా హ్యాండ్స్ అయితే వేసుకోవాలి. తర్వాత కింద లూజ్ అయితే చూస్తున్నాను. ఇప్పుడు మనం బ్లౌజ్ ఎంత ఉందో అంత అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఎంత అయితే పెట్టుకుని ఉంటామో అది మార్క్ చేసుకొని దానికి ఇక్కడే ఖర్చుగానే వచ్చి ఉంటుంది, దాన్ని అయితే మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత పైన వీడియోలో చూపించిన విధంగా వన్ ఇంచుకు ఒక మార్కు, ఇంకొక ఇంచుకు ఒక మార్కు ఇలాగా మార్క్ చేసుకొని ఫిట్టింగ్ ఇలా వీడియోలో చూపించిన విధంగా కర్వ్ అయితే తీసుకోవాలి. తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఖర్చు అయితే పెట్టుకోవాలి. ఫిట్టింగ్ అనేది పైన జాయింటింగ్ అనేది దాన్ని హాఫ్ ఫోల్డ్ అయితే చేసుకున్నామనుకో మనకి లోత్ అయితే వస్తుంది. హ్యాండ్స్ లోత్ అయితే తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. తర్వాత హ్యాండ్స్ అయితే ఎడల్పు చేసుకొని ఒక సైడ్ హ్యాండ్స్ అయితే లోత్ అయితే తీసుకోవాలి, ఖర్చు అయితే పెట్టుకోవాలి. ఇలా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవడం అయిపోయింది. ఇలా మిగిలిన క్లాతుల్లో మనకి క్రాస్ బెల్ట్ మిగతా పీసెస్ అయితే తీసుకోవచ్చు. ఇలా మనము 60 సెంటీమీటర్లోనే చాలా ఈజీగా బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్ అయితే తీసేసుకోవాలి బ్యాక్ పార్ట్ది. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో కలుద్దాం. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్.